ఇస్తున్నాము. ఈ యొక్క పునరుద్ధాన దినంలో కూడి వచ్చిన దేవుని బిడ్డ బాగున్నదా? దినంలో దేవుడు గ్రంథం 81 కీర్తన 13వ వచనంలో, అయ్యో ఇశ్రాయేలీలు నా మాట విననేలా ఎంత మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు తన బిడ్డలుగా, తనకు సొత్తైన వారిగా ఎన్నుకున్నాడు. మరి ఆయన యొక్క అడుగుజాడల్లో నడవాలని ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే అంటాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట విననేలా ఎంత మేలు మీకు అని నేను వాక్యం సెలవిస్తుంది. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంతసేపు దేవుణ్ణి శోధించేవారు కనుక దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఎంత సమృద్ధి ఇచ్చినా శోధించటమే పెట్టేసేవారు దేవుణ్ణి. అయినా దేవుడు వారిని క్షమిస్తూను, దేవుడు వారిని కాపాడుతూను ఉండేవాడు. నిజమే, దేవుని యొక్క మాట మనకు దీనికి భావిస్తుంది. దేవుని మాట 5 మలుగు సువార్త 5వ అధ్యాయంలో దేవుని ఒక మాట వింటే దీవెనలు మనకు కలుగుతాయి అని దీని వాక్యం సెలవుస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన మాటలో అంత ఆశీర్వాదము, ఆయన మాటలో అంత దీవెనలు కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు దీవించడానికి కొన్ని పర్యాలు, దేవుడు దీవించకపోవడానికి కొన్ని పర్యాలు మనం చూస్తూ ఉన్నాము. వారు దేవుని ఒక మాట వినేవారు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చేసరికి దేవుని దూషించేవారు. దేవుని బిడ్డలారా, మరి అలాంటి వారిగా మనం ఉంటున్నామా? క్రైస్తవులంగా మనం చెప్పుకుంటూ కష్టాలు వస్తే ఏం దేవుడు, ఇదేం దేవుడు, కష్టాలు పోతాయి అని చెప్పారు. ఎవరు పోతాయి అని చెప్పారు నీకు? అలా పోతాయి అని చెప్తే అది దొంగది, ఎక్కువైపోతాయి. నువ్వు నిద్రాజానికి వెళ్ళాలంటే శ్రమంలో, కష్టాలు, బాధల్లోంచి నువ్వు ప్రయాణం చేయాల్సిన పరిస్థితే. అపోస్తల కార్యంలో ఉంది ఆ యొక్క మాట. ఏమనంటే, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శ్రమలతో కూడాలంట. శ్రమ పడాలి దేవుని కోసం. శ్రమ పడితేనే దేవుని యొక్క రాజ్యానికి నీవు హక్కుదానిగా ఉంటావని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక దేవుని యొక్క మాట వింటే రెండోది కూడా ఆ యొక్క 14వ వచనంలో విడుదల కలిగిస్తున్నాడు దేవుడు. బంధించబడిన వారిని విడిపిస్తాడంట. నీవు ఈ యొక్క దినము ఏ బంధకాల్లో పడి మూలుగుతున్నావో, ఏ ఇబ్బందులతో మూలుగుతున్నావో, ఏ కష్టాలతో మూలుగుతున్నావో, ఏ శ్రమలతో మూలుగుతున్నావో దేవుడు నిన్ను విడిపిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట వింటే మనకు విడుదల కలుగుద్ది. ఆయన విడుదల అనుగ్రహించే దేవుడు, విడుదల నాయకుడు కనుక ఆయన విడిపించే దేవుడు. నీవు బంధకాల్లో, కష్టాల్లో, శ్రమ చూస్తూ దేవుడు మన దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు అలాంటి వాడు కాదు. నేను విడిపిస్తాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు బంధించబడ్డవో, ఏ పరిస్థితుల్లో నువ్వు బంధించబడ్డవో ఆ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడంట. దేవుని బిడ్డలారా, ముందుగా ఆయన మాట వినేవారుగా మనం ఉండాలి. ఆయన మాట వింటే మనకు దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యము, సంతోషము, సమాధానము ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.